ఈరోజు ఒక 3 ముఖ్యమైన విషయాల మీద ఈ సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. మరి ఇచ్చేసిన ప్రతి ఒక్కరు కూడా, పత్రికా పెద్దలందరూ కూడా, మిత్రులందరూ కూడా నమస్కారాలు తెలుపుకుంటున్నాను. అయితే ముఖ్యంగా ఫస్ట్ ఏంటంటే, మొన్న 30వ తారీఖున మున్సిపాలిటీ సమావేశం జరిగింది. ఆ సమావేశంలో మా పార్టీ నాయకులు కానీ, అవతల టీడీపీ వారు కానీ, ఎవరికి వాళ్ళు మేము అభివృద్ధి చేసాం అని చెప్పి చెప్పుకోవడం జరుగుతుంది. అది కామన్. అది అయితే అందులో కొన్ని విషయాలు చెప్పాలంటే, అందులో ఒక తెలుగుదేశం పార్టీకి సంబంధించిన కౌన్సిలర్ ఏమంటారంటే, మా పార్టీకి సంబంధించిన కౌన్సిలర్లతో మీరు సీసీ రోడ్లు వేసారు కానీ డ్రైన్లు వేయలేదంటున్నారు. చాలా మేము సీసీ రోడ్లు వేసాం, ఈరోజు మీకు అవకాశం వచ్చింది కనుక, మీ పార్టీ అధికారులు ఉంది కనుక డ్రైన్స్ చేయాలని చెప్పి మేము కూడా కోరుతున్నాం. ఎందుకంటే చాలా మటుకు మేము మున్సిపాలిటీలో సీసీ రోడ్లు వేయడం జరిగింది, మీకు అవకాశం వచ్చింది కనుక వేయాలని చెప్పి మేము కోరడం జరుగుతుంది. అయితే ముఖ్యంగా చూస్తే ఇంకోటి ఏమంటారంటే, ఇంకో కౌన్సిలర్ కూడా చూసాం మేము వీడియోలో, మీరు చాలా అభివృద్ధి చేసామంటున్నారు వైసీపీ వాళ్ళు, మరి నిజంగా అభివృద్ధి చేసి ఉంటే మీరు ఎందుకు ఓడిపోయారని చెప్పి ఒక కౌన్సిలర్ అడిగిన సంగతి చూసాము. నిజమే, ఎందుకంటే ప్రజలు తిరిగిపోయింది, ఎప్పుడు ప్రజలు ఏ విధంగా ఇస్తారనేది మనం చెప్పలేం కనుక నిజం. అదే మాట నేను చెప్తున్నాం, 2014 నుంచి 2019 వరకు కూడా తెలుగుదేశం పార్టీకి సంబంధించిన నర్సీపట్నం నియోజకవర్గంలో చాలా అభివృద్ధి చేశామని చెప్పారు. మరి మీరెందుకు ఓడిపోయారని చెప్పి అడుగుతుంది ఈ సందర్భంగా. అంటే ఓటమి అనేది ప్రజల తాలూకా తీర్పు కనుక ఒకసారి మీరు గ్రహించాలని చెప్పి మరి మీ ద్వారా తెలియపరచడం జరుగుతుంది. మరి ఈ డిస్కషన్లో మా పార్టీకి సంబంధించిన కౌన్సిలర్ అందరూ కూడా మేము అభివృద్ధి చేసాం, ఉమాశంకర్ గణేష్ చేశారు, జగనన్న ఆధ్వర్యంలో ప్రభుత్వంలో చేశామని చెప్తున్నప్పుడు ఒక కౌన్సిలర్ ఏమంటాడంటే, పెట్ల గణేష్ ఇంట్లో పెట్టాడా అంటాడు. నిజమే, పెట్ల గణేష్ ఇంట్లో ఏం పెట్టలే. నేను ఒకటే అంటున్నాను, ఈరోజు ప్రభుత్వం వచ్చింది, మరి జగనన్న ద్వారా చాలా అభివృద్ధి చేసాం. నేను ఒకటే అడుగుతున్నా, ఈరోజు ఎవరైతే ఈ పెట్ల గణేష్ ఇంట్లో పెట్టాడా అని చెప్పి అంటున్నారో దానికి సమాధానం ఏంటంటే, 2014 నుంచి 19 వరకు కూడా తెలుగుదేశం పార్టీ హయాంలో మరి చాలా బిల్డింగ్లు కట్టారన్నారు. మరి అంతా కూడా ఎన్ని కూడా చింతకాల అయిన పద్ధతి ఇంట్లో కింద పెట్టాడా అని అడుగుతున్నాయి ఈ సందర్భంగా. మరి 2014 తెలుగుదేశం పార్టీ హయాంలో చాలా రోడ్లు వేసారప్ప అంటున్నారు, అది ఏమన్నా చింతకాల అయిన పద్ధతి ఇంట్లో పెట్టాడా అని చెప్పి అడుగుతున్నా. అంటే ఈ విషయం ఎందుకు పర్టికులర్గా మీతో చెప్తున్నానంటే, మాట్లాడేటప్పుడు గౌరవం ఉండాలని చెప్పి అంటున్నా. మీరు గౌరవిస్తే మేము కూడా స్పీకర్ గారు బాగా చేస్తున్నారు, లేదా స్పీకర్ గారు ఈ విధంగా చేయండి అని చెప్పి మేము కోరుతాం. మీరు ఈరోజు అధికారులు ఉంటాం కదా అని చెప్పి ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే మేము అదే రీతిలో చింతకాల అయ్యని పోతుడే సంబోధిస్తాం. తర్వాత స్పీకర్ గారిని మరి చింతకాల అయ్యని పోతుడని చెప్పి కేసులు అయి పెడితే దానికి చట్టాలు పనిచేసుకుంటాయి. అంటే పర్టికులర్గా ఆ పాయింట్ నేను మీకు ఇదివయ్యారని చెప్పేది ఏంటంటే, గౌరవం అనేది ఈరోజు మీరు అధికారంలో ఉన్నారు, మంచి పొజిషన్లో ఉన్నారు, నిజంగా నష్టపడడానికి మంచి పేరు, మీరు అభివృద్ధి చేయండి అని చెప్పి అంటున్నాం ఈరోజు. అయితే ముఖ్యంగా ఈరోజు చెప్పాలంటే, మరి ఈ సందర్భంగా మీకు చెప్పేది ఏంటంటే, 2014 నుంచి 2019 వరకు కూడా 5 సంవత్సరాల్లో మరి తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో మరి క్యాబినెట్ మంత్రిగా ఉన్న అయ్యన్న పాత్రుడు గారు ఏ విధంగా అభివృద్ధి చేశారనేది, అలాగే 2019 నుంచి 2024 వరకు కూడా మరి జగనన్న ప్రభుత్వంలో మేము మున్సిపాలిటీకి సంబంధించి ఏం చేసాం అనేది మేము ఇన్ఫర్మేషన్ యాక్ట్ సమాచార చట్టం ద్వారా మరి అడిగాం. నిన్ననే మేము తీసుకున్నాం. అయితే మీ అందరికీ చెప్పాల్సింది ఏంటంటే, మరి 2014 నుంచి 2019 వరకు కూడా మరి తెలుగుదేశం పార్టీ హయాంలో ఇక్కడున్న మరి అయ్యన్న పాత్రుడు గారు మంత్రిగా ఉన్నప్పుడు మరి సుమారుగా కేవలం ఒక నర్సీపట్నం మున్సిపాలిటీకి సంబంధించి మరి 19,05,00,000 రూపాయలు ఇచ్చినట్టుగా మరి అధికారులు మరి చెప్పడం జరిగింది. ఇది మున్సిపాలిటీతో పాటు వాళ్ళు చేసినవి కూడా కొన్ని కార్యక్రమాలు ఉన్నాయి. అవి ఏంటంటే, మన బొడ్డిపల్లిలో సీసీ రోడ్ ఒకటి చేశారు, అలాగే పెద్ద చెరువు దగ్గర ఒక రోడ్డు వేశారు, సారందారులో ఒక డ్రైన్స్ వేశారు. ఇవి కాకుండా కేవలం మున్సిపాలిటీకి సంబంధించిన నిధులతో మరి 19,05,00,000 రూపాయలు మరి అప్పుడు ఉన్న మరి చింతకాల అయ్యన్న పాత్రుడు గారు మరి మంత్రిగా ఉండి ఆ కార్యక్రమం చేశారు. మేము వచ్చిన తర్వాత జగనన్న ప్రభుత్వంలో మరి మేమందరం కూడా మున్సిపాలిటీకి సంబంధించి మేము చూస్తే మా హయాంలో 19,66,00,000, అంటే వాళ్ళకంటే మున్సిపాలిటీ నుంచి 60 లక్షలు ఎక్స్ట్రా చేసాం. అంటే ఒక మంత్రిగా మరి అయ్యన్న పాత్రుడు గారు ఉన్నప్పటికీ కూడా ఒక శాసనసభ్యుడికి, కేవలం శాసనసభ్యుడిగా 60 లక్షల ఆయన కంటే ఎక్కువ కార్యక్రమాలు చేసాం. దాంతోపాటు మరి మేము చేసింది ఏంటంటే, నర్సీపట్నం ముఖ్యంగా మన ఏరియా హాస్పిటల్కి సంబంధించి సుమారుగా 15 కోట్ల రూపాయలతో అక్కడ కార్యక్రమం చేసాం. దాంతోపాటు మరి మెయిన్ రోడ్డు సంబంధించిన 1,30,00,000 రూపాయలతో వర్క్ చేయడం జరిగింది. అలాగే సెంట్రల్ లైటింగ్ సంబంధించి 35 లక్షల రూపాయలు చేసాం. 30 ఫీట్ రోడ్లో సుమారుగా 1,5 కోట్ల చేసాం. అంటే సుమారుగా 3,15,00,000 రూపాయలతో అది. అలాగే 15 కోట్ల రూపాయలతో ఏరియా హాస్పిటల్, అంటే 18 కోట్లు. ఈ 18 కోట్లు కాకుండా మరి అదనంగా మేము చేసింది, మున్సిపాలిటీ చేసింది ఏంటంటే
60 లక్షల రూపాయలు ఎక్కువగా చేసామని నిజంగా గర్వపడుతుంది ఈరోజు. ఎందుకంటే ఒక స్థానిక మంత్రిగా ఉండి పెద్ద హోదాలో ఉన్న ఆయనకంటే ఒక 60 లక్షల స్థానికంగా ఒక ఎమ్మెల్యే స్థాయిలో ఉండి నేను చేసి అంటే నిజంగా గర్వపడుతుంది. ఈ విధంగా అంటే మీ ద్వారా నర్సీపట్నం పుర ప్రజలకు చెప్పాలనే ఉద్దేశం మీద మరి ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది. బాక్సింగ్ గురించి ఆల్రెడీ మనం గౌరవ కలెక్టర్ గారు కూడా చెప్పడం జరిగింది. ఎందుకంటే ఈరోజు నర్సీపట్నంలో ఎంతోమంది క్రీడాకారులు బాక్సింగ్ కానీ, బుషు కానీ, అలాగే టైక్వాండోలో కానీ బ్రహ్మాండంగా జాతీయ స్థాయిలో చాలామంది మెడల్స్ తెచ్చారు. ఇక్కడ ఉన్న బ్రహ్మాండంగా కోచ్లు ఉన్నారు. నర్సీపట్నంలో బ్రహ్మాండంగా కోచ్లు మంచి తరఫే తీసుకున్నారు. అందరూ కూడా జాతీయ స్థాయిలో మెడల్స్ కూడా వచ్చాయి. మేమేమన్నామంటే వీళ్ళందరూ రిక్వెస్ట్ చేశారు మాకు మరి దేనికి సంబంధించిన జిల్లా గ్రామీణ సంబంధించి ఈ క్రీడాభివృద్ధికి సంబంధించిన నిధుల ద్వారా మాకు కలెక్టర్ గారి ద్వారా ఇప్పించండి, ఇక్కడ బాక్సింగ్ రింగ్ కావాలని చెప్పి అన్నప్పుడు మరి మేమందరం కూడా జిల్లా కలెక్టర్ గారి దగ్గరికి తీసుకెళ్ళి వారితో మాట్లాడాం. సుమారుగా 55 లక్షల రూపాయలు శాంక్షన్ చేశారు. ఆ టెండర్స్ అన్నీ కూడా అయినా మీ అందరూ తెలుసు, వర్క్ కూడా స్టార్ట్ చేశారు. మరి దాని మీదే మేమందరం కూడా ఒక కలెక్టర్ గారికి ఎప్పుడు ఇచ్చామంటే సుమారుగా గత నెల 12వ తారీఖున కలెక్టర్ గారికి ఒక లెటర్ పెట్టాం. అంటే సుమారుగా ఈ రోజుకి ఒక 20 రోజుల వరకు అయింది. మేమేమన్నామంటే కలెక్టర్ గారిని రిక్వెస్ట్ చేశారంటే ఒకవేళ ఏదైతే ప్రదేశం మేము సెలెక్ట్ చేసామో అది అభ్యంతరం అయితే అది ఆపి పక్కన ఎక్కడైనా సెలెక్ట్ చేయండి. చేసి ఆ 55 లక్షల రూపాయలు ఏదైతే గౌరవ కలెక్టర్ గారు గతంలో కలెక్టర్ గారు ఇచ్చారో అది వేరే విధంగా ఉపయోగించుకుంటా మా నియోజకవర్గాన్ని ఉపయోగిస్తే ఆ బాక్సింగ్ రింగ్కి చాలామంది క్రీడాకారులు ఉపయోగపడుతుందని చెప్పి మేము లెటర్ పెట్టాం. సుమారుగా 20 రోజులైంది. మరి ఈ రోజు కూడా మరి వారి డిపార్ట్మెంట్ నుంచి ఎటువంటి సమాధానం మాకు రాలేదు కనుక మరొక వారం రోజులు చూస్తాం. ఎందుకంటే ఇప్పుడు దసరా సెలవులు కూడా మరి మన దీనికి హైకోర్టుకి సంబంధించి దసరా సెలవులు ఉన్నాయి. దాని మీద వెంటనే వారం రోజులు చూసిన తర్వాత ఈలోపు ఏదైనా సమాధానం వస్తే పర్లేదు, లేదంటే జిల్లా కలెక్టర్ గారి మీద ఏడీ మైన్స్ అలాగే మన డీడీ మైన్స్ గారికి కూడా లెటర్లు పెట్టాం. వాళ్ళందరి మీద కూడా మా లీడర్ ఉన్నారు, మా కౌన్సిలర్ గారు, మన లీగల్ అడ్వైజర్ ఉన్నారు కనుక వారి ద్వారా మేమందరం కూడా మరి కోర్టుకు వెళ్ళి ఆ 55 లక్షల రూపాయలు మా కోరిక ఏంటంటే ఆ 55 లక్షల రూపాయలు అక్కడ చేయకపోతే పక్కన ఎక్కడైనా ఏదో స్థలం చూడండి, వారికి ఉపయోగకరంగా ఉండాలని చెప్పి మరి మీ ద్వారా మరి గౌరవ కలెక్టర్ గారికి మీరు చెప్తున్నాం. అదొక రెండో విషయం. అంటే ఇది శాండ్ గురించి కూడా మరి లెటర్ కూడా ఇచ్చాం. అంటే డీడీ మైన్స్ అనేది శాండ్ గురించి ఇచ్చాం కలెక్టర్ గారికి కాకుండా. అయితే ఈ శాండ్ని కూడా డీడీ మైన్స్ వారికి అలాగే కలెక్టర్ గారికి కూడా ఇవ్వడం జరిగింది. దీంట్లో మీ అందరికీ చెప్పాల్సింది ఏంటంటే సుమారుగా మీ అందరికీ తెలుసు గతంలో మన ఎన్నికల ముందు సుమారుగా నర్సీపట్నం నిధుల్లోనే భవన నిర్మాణ కార్యక్రమం అంటే సుమారుగా 5,000 పైగా ఉంటారు జనాలు. అంటే ప్రతిదీ కూడా దానికి సంబంధించి చాలామంది ఎన్నికల ముందు తెలుగుదేశం పార్టీ అయితే ఏమేమంటే మేము కూడా రాసుకుంటాం నిజంగా వస్తుంది కనుక బాగుంటుందని చెప్పి అనుకున్నాం. ఇక్కడే అన్ని కూడా ఇవ్వాలని చెప్పి కూడా అది కూడా ట్రాక్టర్కి ఎడ్ల బండికి నెత్తి మీద పెట్టుకో తీసుకోమంటున్నాం. వాట్ మోర్ యూ వాంట్? మీరు పోయి చెప్పండి, ఏడు కూడా పొమ్మనండి. వాళ్ళ ఊరికి పోయి ఒక ఎడ్ల బండి కట్టుకొని తీసుకుపోమండి ఇంటికి. ఎవడవుతున్నాడు? ఎవరు అడ్డపడతారు? అలాంటి బుద్ధి జ్ఞానం లేకుండా చేసే వాళ్ళు ఏమనాలి? వాళ్ళని మనుషులు అనాలి. ఉంటాయి వింత పశువులు కూడా ఉండవు, మారిగా ఉంటాయి, ఇవన్నీ ఉంటాయి ఛాలెంజెస్. అంటే ఎక్కడ వేసుకుంటే అక్కడ మీరు పట్టుకెళ్ళి తోలుకోండి. ఒకవేళ ఎవరన్నా అబ్జెక్షన్ చేస్తే అది వింత పశువుల కింద చెప్పారు. మేము కూడా నర్సీపట్నం సంబంధించి
మరి ఇప్పటికే చాలామంది శాండ్ గురించి మరి ఎడ్ల బళ్ళు కూడా ఫైల్ వేస్తున్నారు, ట్రాక్టర్కి వెళ్తే ఫైల్ వేస్తున్నారని చెప్పి ఒక పక్క నుంచి రైతులు చెప్తున్నారు. ఒక పక్క చూస్తే ఏమో ముఖ్యమంత్రి గారు ఏ విధంగా ఇచ్చారు. దీని ప్రకారం రేపు రాబోయే రోజుల్లో మేము దాని మీద కూడా ఒక కార్యక్రమం చేస్తాం. అయితే ముఖ్యంగా ఏదైతే మేము లెటర్ పెట్టామో ఇక్కడ వేల టన్నులు ఉందో నర్సీపట్నం మరి టౌన్ ఇక్కడ ఏదైతే గబ్బాడికి సంబంధించి ఏదే అన్నామంటే గబ్బాడిలో స్టాక్ పాయింట్ ఇచ్చిన సంగతి అందరికీ తెలుసు. మొన్న స్పీకర్ గారు కూడా వెళ్ళి ఇది ఎవరు స్టాక్ చేశారు అని చెప్పంటే రెవెన్యూ డిపార్ట్మెంట్ ఎవరు మాట్లాడలే. ఎందుకంటున్నానంటే ఎందుకు మాట్లాడలేకపోతున్నారు మాకు అర్థం కావట్లేదు. గత ప్రభుత్వంలో క్లియర్గా ఒక జీవో పాస్ చేశారు, ఇసుక స్టాక్ పాయింట్లు కానీ ఇసుక రీచ్లు కానీ పెట్టారు. దానికి సంబంధించి రెవెన్యూ డిపార్ట్మెంటే ఎక్కడ గబ్బాళ్ళలో ఒక రెవెన్యూ డిపార్ట్మెంట్ ద్వారా ప్లేస్ కూడా ఇచ్చారు. ఇదంతా రెవెన్యూ డిపార్ట్మెంట్ తెలుసు, కాకపోతే వాళ్ళు భయపడి లేదా ఎందుకో ఎందుకని చెప్పలేదు తప్ప ఇది అఫీషియల్గా జరిగింది. మేము కోరేది ఏంటంటే ఏదైతే వేల టన్నులు ఉందో అవన్నీ కూడా ఫ్రీగా ఇవ్వాలని చెప్పి కోరుతున్నాం. మీరు త్వరలోనే ఇప్పటికే ఆపారు, దాన్ని ఎంక్వైరీ చేయమన్నారు. తొందరగా ఆ ఎంక్వైరీ చేసి మేము కోరేది ఏంటంటే మా కలెక్టర్ గారిని ఏదైతే స్టాక్లో ఉందో వేల టన్నులు ఉందో అవన్నీ కూడా వెరిఫై చేసి మరి గతంలో వారికి గవర్నమెంట్కి ఉన్న డెఫరెన్స్ కానీ ఏదైనా జీవో ప్రకారం కానీ ఏదైనా రూల్స్ రెగ్యులేషన్ ప్రకారం మీరు అందరూ వెరిఫై చేసి మాకు కావాల్సింది ఏంటంటే ఈ ప్రజలకు కావాల్సింది ఏంటంటే ఫ్రీగా ఇసుక ఇవ్వాలి. అక్కడ ఉన్న ఫ్రీ ఇసుక వారికి పే చేస్తారా గతంలో ఉన్న వాళ్ళకి, లేదా అది మీ రూల్స్ ఏ విధంగా ఉన్నాయో మాకు తెలియదు. కానీ మాకు కావాల్సింది అంటే మా ప్రాంతంలో ఉన్న వేల టన్నులు ఇసుకని ఫ్రీగా సప్లై చేయాలని చెప్పి మరి ఇప్పటికే మరి గౌరవ జిల్లా కలెక్టర్ గారికి డీడీ మైన్స్ వారికి కూడా చెప్పాం. మరి 20 రోజులైంది, ఈ రోజు కూడా రాలేదు మా సమాధానం. మరొక వారం రోజులు చూసిన తర్వాత దీని మీద కూడా మేము మరి కోర్టుకి వెళ్తామని చెప్పి మరి దొరగారు మరి కోర్టు ద్వారా మరి మేము వెళ్తామని చెప్పి సందర్భంగా తెలియపరుస్తూ మరి ఈరోజు ఈ 3 అంశాల మీద మేము మాట్లాడడం జరిగింది. దయచేసి రేపు రాబోయే రోజుల్లో కూడా మేము అందరం కూడా కోరుతాం, ఈ ప్రభుత్వాన్ని కూడా కోరుతాం, మీరు చేయండి, మీకు అవకాశం వచ్చింది మీకు చేయండి. మరి మేము కూడా సహకారం చేస్తాం. ఎక్కడ కూడా మేము పార్టీల గురించి కానీ ఏదో రాజకీయాలు చేయాలనే ఆలోచన అయితే మాకు లేదు. మీరు డెవలప్ చేయండి, మీరు మంచి పొజిషన్లో ఉన్నారు కనుక మీరు కూడా చేయాలని చెప్పి కోరుకుంటూ మరి ఈ 3 అంశాల మీద మీ అందరం కూడా మరి ఈ విషయం మీద మీరు అందరూ కూడా ఇచ్చేసినందుకు మీ అందరూ కూడా నా ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటూ నమస్కారం జరుపుకున్నాను. జై జగన్. నమస్కారం.